హలో! వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇదొక మన తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేకమైన పండగ కదండీ! కొత్త సంవత్సరానికి అడుగుపెట్టే ఈ పండగకి మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ ఆనందంగా మీరు కోరుకున్నవన్నీ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. తరువాత పొద్దున్నే లేస్తాం, ఇంటి ముందు ముగ్గు పెడతాం, ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం, మామిడి ఆకులు కడతాం. ఇవన్నీ చేసి మంచిగా ఇంటి గడపకి పసుపు రాసుకుంటాం. అదే పల్లెటూరులో అయితే ఇంకా ఇంకా స్పెషల్స్ అయితే చేసుకోవడానికి ఉంటుంది. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అంతలా చేసుకోవడం ఉండదు కాబట్టి ఉన్నంత దాంతో చేసేసుకుంటున్నానండి. అన్ని గడపలకి బొట్టు పెట్టేసుకున్న తర్వాత మన తులసమ్మ దగ్గర కూడా ఫుల్‌గా క్లీన్ చేసేసుకొని మొత్తం మంచిగా పసుపు రాసి బొట్లయితే పెట్టేసానండి. దాని తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకుంటాం కదా! మంచిగా ముగ్గు వేసేసుకొని తులసమ్మకి కూడా పూజ చేసేసుకున్నానండి. మనందరికీ తెలిసిందే. ఉగాది పండగంటే మనకి మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఎలా అయితే షడ్‌రుచులు ఉంటాయో, మన జీవితంలో కూడా అన్ని రుచులు అన్నీ కలగలిపి ఉండాలని చెప్పేసి కొత్త సంవత్సరం దాంతో అయితే మొదలుపెడతాం. ఇందిట్లో పులుపు, చేదు, వగర, కారం అన్నీ ఏవైతే షడ్‌రుచులున్నాయో అన్నీ ఉండి, మన జీవితం కూడా ఎప్పుడు అంత ఆనందంగా ఉండాలని చెప్పేసి మన పెద్దలు ఇదైతే తీసుకొచ్చారండి. సో, ఫస్ట్ అయితే ఆ పచ్చడితో మొదలు పెట్టేసుకుందాం. ఇలా అన్ని పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్‌లో తీసుకొని మిక్స్ అయితే చేసేసుకుంటామండి. హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో కొంతమంది థిక్‌గా చేసుకుంటారు. కొంతమంది లిక్విడ్ టైప్‌లో చేసుకుంటారు. మేమైతే థిక్‌గా అయితే చేసేసుకుంటామండి. మరి మీ ప్లేస్‌లో ఎలా చేసుకుంటారనేది కామెంట్‌లో అయితే మెన్షన్ చేసేయండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాను. కొంచెం దేవుడి దగ్గర పెట్టడానికి. మనందరికీ పండగంటే ముందు గుర్తొచ్చేది పిండి వంటలు. అలా చాలా ప్లేసెస్‌లో చాలా పిండి వంటలైతే చేసుకుంటారు. కొంతమందైతే నైవేద్యాలు కూడా పెట్టుకుంటారు దేవుళ్ళకి. అలా మేమైతే మాకైతే నైవేద్యాలు లేవు కాబట్టి మేమైతే ఇవాళ గారెలైతే వేసేసుకున్నామండి. గారెలు, పాలు తానికలు, బెల్లం తానికలు చేసుకున్నామనమాట. మీరేమేం చేసుకున్నారో కామెంట్‌లో అయితే మెన్షన్ చేసేయండి.
వంటలన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని ఫొటోస్‌కి బొట్టులు పెట్టి, పువ్వులు పెట్టి ఫుల్‌గా డెకరేషన్ అయితే చేసుకున్నామండి. దాంతో శివుడి అభిషేకంతో అయితే పూజను మొదలెట్టాము. అండ్ దేవుళ్ళందరికీ మంత్రాలతో దండం పెట్టుకున్నాం. మా పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉంది. ఫుల్‌గా పూజలైతే చేసేసిందనమాట. ఇలా మా ఇంట్లో ఉగాది అయితే జరిగిందనమాట. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్‌లో